హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేదు, పులవబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. కప్పు గోధుమ పిండి మన ఇంట్లో ఉంటే చాలండి. హోటల్ మించిన క్రిస్పీ దోశలు మన ఇంట్లో మన చేతులతో వేసుకొని తినేయొచ్చు. చాలా రుచిగా ఉంటాయండి రెగ్యులర్ దోశల కన్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి క్రిస్పీగా దోశలు వేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, పావు కప్పు ఉప్మా రవ్వ, అరకప్పు పులిసిన పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 కప్పు నీళ్లు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇంకో అరకప్పు నీళ్లు పడతాయండి, అరకప్పు నీళ్లు కూడా పోసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసి పెనం పెట్టుకుందాం దోశలు వేసుకోవడానికి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలి. పాన్ వేడైందండి, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకుందాం. దోశ వేసినప్పటి నుంచి తీసేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే మనకు దోశలు అన్నవి క్రిస్పీగా వస్తాయి. ఇలా దోశ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము, అలాగే కొద్దిగా కారపొడి, ఇలా అన్నీ వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని దోశ క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకుందాం. దోశ మంచి కలర్ వచ్చిందండి, ఇప్పుడు దోశ తీసుకుందాం. చూసారు కదండి ఎంత ఫ్రీగా లేస్తుందో. అబ్బా, ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ మన రెగ్యులర్ దోశ కన్నా బాగున్నాయండి.